చేసుకోను. ఏదైనా సాధించాలి. సాధించిన తర్వాతే శోభనం. ఈ వేస్ట్ గ్యాంగుల్లా పెళ్ళైన మొదటి రోజే ఫస్ట్ నైట్ అంటూ 9 months లో ఒక బిడ్డలు కని 100 crores మన పాపులేషన్ 150 crores చేయను. నా లైఫ్ పార్ట్నర్ తో ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లి సాధిస్తాను. అప్పుడే నాకు ఫస్ట్ నైట్, అప్పుడే నాకు శోభనం. మాంగళ్యం తంతునానేనా మామజీవన హేతుననే మంత్రాన్ని మార్చండి అయ్యా. నాకు కావాల్సింది ఆ మంత్రం కాదు. నాకే మంత్రం కావాలో తెలుసా? తాళి కట్టిన వెంటనే శోభనం అని అనుకుంటా ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ సెటిల్ అయిన తర్వాత పిల్లలు పుట్టించండి అని చెప్పండి అయ్యా. నాకు కావాల్సింది ఈ మంత్రం. ఓకే అత్తా, ఇప్పుడు నీ కూతురు మెడలో కడతా నీ తాళి. ఓకే కమాన్ శాంతి, అందరికీ వినపడేలా, ఆకాశం భూమి హర్షించేలా, పంచభూతాల సాక్షిగా అత్తమ్మ ఆనందించేలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నన్నే పెళ్లి చేసుకుంటావని. ఎవరా నువ్వు? నిన్ను నేను ప్రేమించడమా? ఛీ! ఇంతకు ముందు ఎక్కడా నిన్ను చూసిన జ్ఞాపకం కూడా లేదు. శాంతి నువ్వేనా? మమ్మీ, వీడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చినట్టున్నాడు. పంపించేయ్. రాక్షసి, నన్ను పిచ్చివాళ్ళంటావా? అవునే, నేను పిచ్చివాణ్ణి. నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. అందరి ముందు తాళి కట్టు అని నన్ను మోసం చేస్తాను. నిన్ను వదిలిపెట్టను. కాళ్ళు చేతులు వెనక్కి లోపల పడి. చెప్పేది వినండి. పెళ్లి ఈ పెళ్లి నేను తెలిపిస్తానా? పంతులు గారు, పెళ్లి తంతు కానివ్వండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు రంజిత్ కుమార్, ట్రిపుల్ ఎక్స్ రంజిత్ కుమార్. నా నెత్తి మీద ఉన్న 3 సింహాల కంటే నా పేరు ముందు ఉన్న 3 ఎక్స్లే పవర్ఫుల్ సార్. ఎస్. అలా కూర్చోండి. నో, కూర్చోడానికి టైం లేదు. అయితే నిలబడే చెప్పండి. మా సిఐ గారు మాకు వీరప్పన్ కేసు కంటే ప్రిస్టేజ్ ఫీల్ అయి ఆ ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే శ్రీ కేసు ఇచ్చారు. సార్, ఎంతో మంది స్త్రీల జీవితాలతో ఆడుకున్న ఆ శ్రీ జీవితం జైల్లో ఇస్త్రీ అయిపోవాలి సార్. పులిని బోనులో బంధించినట్టు మీరు వాణ్ణి కోర్టు బోనులో నిలబెట్టి లా బుక్కుల్లోని లాజిక్కులతో కొట్టి కనీసం వాడికి 14 years జైలు శిక్ష వేయించండి సార్. బయటకొచ్చేసరికి ఒంట్లో జీవం లేకుండా చెయ్యాలి సార్. సార్, ఈ జిల్లాకు మీరే జూనియర్ జట్మలాని అని వచ్చాను సార్. ఓకే, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ, వస్తాను. డబ్బులకి. హలో సార్. హలో, మళ్ళీ వచ్చారేంటి? మంచినీళ్ళు ఏమైనా కావాలా? వద్దు సార్, చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. జైల్లో ఉన్న నా స్త్రీని విడుదల చేయాలి. వాట్? అవును సార్, ప్రపంచంలో అమ్మాయిల జోలికి వెళ్ళని వారు ఎవరున్నారో చెప్పండి సార్. మనమందరం పూజించే శ్రీకృష్ణుడు అమ్మాయిలతో తిరగలేదా? దేవేంద్రుడు మన్మధుడు అమ్మాయిలతో జల్సా చేయలేదా? అంతెందుకు సార్, అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లూయిస్ కి విషయంలో కోర్టుకెక్కలేదా? ఇలాంటివన్నీ కామన్ సార్. మీకు ట్రిపుల్ ఎక్స్ రమ్ము, ట్రిపుల్ ఎక్స్ బ్లూ ఫిలిం మాస్టర్ క్యాసెట్ 10,000 నోట్ల కట్ట ఇస్తాను. మా శ్రీని విడిపించండి సార్. ట్రిపుల్ ఎక్స్ రంజిత్ కుమార్ గారు, మీరు యూనిఫామ్ ఉంటే ఒక రకంగాను లేకపోతే మరో రకంగాను ఉంటారనుకుంటాను. ఇవన్నీ మీ పోలీసులకి మా లాయర్లకి మామూలేగా. ఇందాక మీరు చెప్పినవన్నీ పంపించేస్తే మీ శ్రీని 24 గంటల్లో మీ ముందు ఉంచుతా. ఏంటి గురు ఎలా జరిగింది? నిన్ను పోలీస్ స్టేషన్ లో పట్టించడం ఏంటి గురు? ఇది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నీతో డ్రామాలాటమా? నాకే ఇలా జరుగుంటే మర్డర్ చేస్తున్నాను బాబాయ్. ఫినిష్. శాంతి, శాంతి, బయటికి తలుపులేసేయ్. అలాగే అమ్మా.
ఎందుకలా చెప్పలేదు సారీ బాబాయ్ సారీ రా ఏదో టెన్షన్ అలా చేశాను క్యారెట్ కాబట్టి బతికిపోయాను. యాపిల్ కోసే కత్తుంటుంటే ఒరేయ్, నువ్వు ఇలా అమ్మాయిని మర్డర్ చేస్తే ఫస్ట్ జైలుకి పోతావరా? జైలుకి నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, దాన్ని మర్డర్ చేసి తీరుతా. మళ్ళీ మర్డరా? ఏయ్, మర్డర్ అంటే బాడీని కాదురా, శీలాన్ని మర్డర్ చేస్తాను. నారాయణ, పాలు తీసుకురా. తెస్తున్నానమ్మా. ఏమైందిరా నీకు? ఇది కళ, నిజం అనుకున్నాను. ఒరేయ్, ఏమొద్దురా, రేపు వద్దు, మర్డర్ వద్దు, ఏమొద్దురా. నువ్వు కూల్డవరా. అది కాదురా అమ్మాయిని. ఏమొద్దురా. ఒరేయ్, కూల్డవరా, నా మాట విను. రారా. ఎక్కడికి రా? ఒరేయ్ శ్రీ, మరి ఇంత ఎమోషన్ అయితే ఎలా రా? కూల్డౌన్ రా, కూల్డౌన్. మేమంతా ఉన్నాం కదా, మనమంతా కలిసి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఏ విధంగా మంచిగా చెప్తే నిన్ను ఇవే డబ్బులు మూడంటే లెక్క లేకుండా పోయింది. ఎక్కడ పెట్టినావు డబ్బులు? ఇంతవరకు మనం చేసిన రేపు మర్డర్ ఆ ప్లే ఏది మంచిది కాదురా. ఇది కరెక్ట్ ప్లాన్ అంటే. మొగుడు పెళ్ళాన్ని కొడితే ఏ కోర్టు అడగదు, పోలీసులు అడగరు, చివరకు కన్న తల్లిదండ్రులు కూడా అడగరు. ఇంతవరకు ఆ అమ్మాయి చేతిలో నేనోడిపోయాను, ఇక మీద నా చేతిలో నేనే ఓడిపోయి ఆ అమ్మాయి సింపతిలో కరిగిపోయి ఒక్కసారి నా చేత తాళి కట్టించుకుంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో తెలుసా? ఏమండి, మీరే నా ప్రాణం, మీరే నా దైవం, మీరే నా సర్వస్వం. నేనేం చేస్తానో తెలుసా అప్పుడు? తెలీదు. కొట్టండి రా. కల్పనాదేవి హ్యాపీయా? కొట్టండ్రా. శాంతి, నీ ప్రేమ కోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను, ఓకే? కానీ నువ్వు నన్ను ప్రేమించాలి. కొట్టండ్రా. కొట్టండి. శాంతి, చూసావా మీ అమ్మ నన్ను ఎలా కొట్టిస్తుందో? నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను. ఇక్కడ కొట్రా, ఇక్కడ కొట్టు. వాడిని ఆటోలో పడేసి ఇంటికి పంపించండి. అలాగే మేడం. పట్టండి రా. ఇంటి దగ్గర పడేసినారా?
వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? నాకు తెలీదు. చెప్తావా లేదా? చంపేస్తాను. అటు చూడండి రా. ఏంట్రా ఇక్కడ కూడా వచ్చావు? ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? అన్నా, మీ అందరికి ఓ చిన్న కౌంటర్ ఇచ్చిపోదామని వచ్చానన్నా. ఏంది బే, మాకే కౌంటర్ ఇస్తావా? రేయ్, మనం కొట్టిన దెబ్బలకి వీడి దిమాగ్ ఖరాబ్ అయినట్టుందిరా. ఎవరన్నా ఏదైనా ఇస్తే అది తిరిగి ఇచ్చేంత వరకు నాకు నిద్ర రాదన్నా. ఎవరెవరు ఏ ఏ పార్ట్లు విరక్కొట్టారో అదే స్టైల్లో వాళ్ళకి సేమ్ కటింగ్ ఇస్తానన్నా. ప్లీజ్. కటింగ్ ఇస్తావరా? మాకే కటింగ్ ఇస్తావా? ఇవ్వే, ఇవ్వరా, ఇవ్వే, ఇవ్వరా. ఇక్కడ కొట్టింది నువ్వే కదూ? నువ్వే కదా ఇక్కడ కొట్టావు? కల్పనాదేవి, రావే బయటికి. నన్ను రౌడీలతో కొట్టించావు కదూ, నన్ను చంపించాలని ట్రై చేశావు కదూ, కానీ నేను ఇంకా చావలేదే. నేను బ్రతికే ఉన్నాను. నేను చచ్చేదాకా నీ ఇంటి ముందే ఉంటా. నీ కూతురు పేరు తలుచుకుంటేనే చస్తా. నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపిస్తా. నువ్వేం చేస్తావో చేసుకోవే. ఐ లవ్ యూ శాంతి, రియల్లీ ఐ లవ్ యూ. పొజిషన్ బాగాలేదురా, గ్రీస్ 2 పొజిషన్ లా ఉంది. అన్నం తినరా, 2 రోజులైంది కదరా అన్నం తిని. చస్తావురా. చావనిరా, చావని. నా శాంతి లేకపోతే నాకేమీ అక్కర్లేదు. నాకు నా శాంతి కావాలరా, నాకు నా శాంతి కావాలి. శాంతి, ఐ లవ్ యూ శాంతి. తినరా. నేను తినను, తినరా, తినను. తినరా. నీ అన్నము వద్దు, నాకేమీ వద్దు. ఈ అన్నము వద్దు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య. తొందరగా పెట్టరా, తొందరగా. చికెన్ పెట్టరా. అమ్మా, పడిపోయాడు. నీకు హార్ట్ లేదా, లివర్ లేదా, హృదయం లేదా? లేవరా, లే. కనీసం ఈ మంచినీళ్ళైనా తాగరా. రైట్. నాకు కావాల్సింది ఆ శాంతి తల్లి ప్రేమరా. తల్లి ప్రేమ కాదురా. నాకు కావాల్సింది ఆ శాంతి ప్రేమరా. అది దక్కకపోతే నాకు నీళ్ళు వద్దు, ఏమీ వద్దు. అయ్యో, పడిపోయాడు. లేవరా. రేయ్,
ఇది మీకు న్యాయమా? లేవరా? ఏరా ఇంకో బీర్ తాగుతావా? వద్దు, నాకేమీ వద్దు. నాకు నీళ్లు వద్దు, అన్నము వద్దు, ఏమీ వద్దు. నాకు ఈ ప్రపంచమే వద్దు. నాకు కావాల్సింది ఆ కల్పనాదేవి కూతురుతో పెళ్లిరా, పెళ్లి. వద్దు, వెళ్ళండ్రా, వెళ్ళండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇడియట్. పద. లవ్ లో రకరకాల మజా ఉందిరా. లవ్ లో ఇంత సుఖం ఉందని నాకు ఇంతవరకు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది. రేయ్, నువ్వు కూడా లవ్ చేయి, బాగుపడతా. ఓకే.